ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మెయిన్గా మనకి చాలామంది విద్యార్థులకు ఉండే డౌట్ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్కి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అండ్ అలాగే ఎటువంటి టైప్ ఆఫ్ సర్టిఫికేట్స్ ముందు రెడీ చేసుకోవాలి అని చాలా మందికి కామన్ డౌట్ అయితే ఉంటుంది అన్నమాట. దాని గురించి వీడియోలో డీటెయిల్గా సింపుల్ పాయింట్స్ అయితే చెప్తాను. అండ్ అలాగే మెయిన్గా చాలామంది మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుదామని చూస్తే అయితే ఉంటారు. అంటే తెలంగాణ ఎంసెట్ అయినా ఏపీ ఎంసెట్ అయినా సరిగ్గా ర్యాంక్ రాక అలాంటి విద్యార్థుల కోసం మన హైదరాబాద్లో ఒక బెస్ట్ టాప్ కాలేజ్ సంబంధించి మెయిన్గా మీకు ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తానమాట. మీరు డైరెక్ట్ జాయిన్ అవ్వాలన్నా ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవాలన్నా వీళ్ళైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే డీటెయిల్గా మీకు అయితే చెప్తూ అయితే ఉంటారన్నమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ముఖ్యంగా ఒక్కసారి ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఎంసెట్లో 40 మార్క్స్ వచ్చిన 40 వచ్చేసరికి క్వాలిఫై మార్క్స్, దీని తర్వాత ఎంత సర్టెన్ ఒక ర్యాంక్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. ర్యాంక్ వచ్చిన తర్వాత మనకి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి కాలేజీలో జాయిన్ అవుతే వాళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ చాలామంది విద్యార్థులు చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటే మన ఇన్కమ్ సర్టిఫికేట్లో సో వాళ్ళు చూసే మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్లో నా పేరు వంశీ కదా, చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అప్డేట్ చేసి రెడీగా అయితే పెట్టేసుకోండి. అంటే చాలా మంది దగ్గర 2024 ఇలా ఓల్డ్ కాకుండా సో న్యూస్ అయితే రెడీ అయితే పెట్టుకోండి. అండ్ ఆధార్ కార్డు కూడా అప్డేట్ చేసి అయితే పెట్టుకోండి. మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ కొత్తది ఇంకా ఇప్పటి వరకు లేని స్టూడెంట్స్ కూడా ఉంటారన్నమాట. సో పాత పడిపోయి ఇలా అయితే ఉంటాయి. అది కాకుండా లేటెస్ట్ వర్షన్ మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి లేదంటే మీ సమయం ఎక్కడి దగ్గరికి వెళ్ళినా మీకైతే ఇలా చెప్తే 10 to 15 డేస్లో మనకు వచ్చేస్తుంది చేతిలోకి. మనకి కౌన్సిలింగ్ కూడా పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. అంత టైం వరకు వెళ్లకుండా మీకు ముందుగానే చెప్తున్నాను. మనకి ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ అలాగే వైట్ రేషన్ కార్డు ఈ రెండు అయితే చాలా ఇంపార్టెంట్. ఇవి ఉంటేనే మనకి రావడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ దాంట్లో కూడా వీళ్ళు 2.50 lakhs లోపై 2.57 లోపైతే ఉండాలన్నమాట. అర్థమవుతుంది కదా. మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ ఇంకా ఎవరిదైతే లేదో సో తీసుకోండి. అండ్ మీ పేరు ఆ ఆధార్లో ఎలా ఉందో 10th మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉండేలా చూసుకోండి. అండ్ వైట్ రేషన్ కార్డు సో ఈ రెండు కూడా చూసుకోండి అన్నమాట. అర్థమవుతుంది కదా. మెయిన్గా మీరు డైరెక్ట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి ఒక కాలేజీ జాయిన్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ అయితే వచ్చేస్తుంది. అది పక్కన పెట్టండి. అది మన ఎలిజిబిలిటీ కౌన్సిలింగ్ అప్లై చేసుకోవాలన్నా ఈ రెండు అయితే ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ వైట్ రేషన్ కార్డు. అండ్ దట్టు అప్డేట్ అయితే ఉండాలన్నమాట. ఈ సంవత్సరం ఉండేలా అయితే చూసుకోండి. 2026 అయితే ఉండేలా చూసుకోండి అన్నమాట. ఇంకా ఎవరి దగ్గర లేదో వెంటనే అప్లై చేసుకోండి. అండ్ మీ పేర్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా ఇది కూడా 1-2 సార్లు వెరిఫై అయితే చేసుకొని ముందుకైతే వెళ్ళడం అన్నమాట. అర్థమవుతుంది కదా. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్. అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.